ఎందుకైనా ప్రేమించాలో తెలుసా? ఎందుకైనా ప్రేమించాలో తెలుసా? నీకు బ్రతుకునిచ్చిన వాడు, చెప్పాలమ్మా, నీకు బ్రతుకునిచ్చిన వాడు ఆయన, నిన్ను పుట్టించిన వాడు ఆయన, 44 ఏషాలో చెప్తా నీకు సహాయం చేసిన వాడు ఆయన, నీకు సమస్తము కలుగజేస్తున్నవాడు ఆయన, జీవము ఊపిరిని ఇచ్చేటటువంటి వాడు, ఇస్తున్నటువంటి వాడు ఆయన. ఏమంటే కని వదిలిపెట్టలే, కానీ భూమి మీద విడిచిపెట్టి మనిషిని వదిలిపెట్టలే. ఆ మనిషి నాశనం మగ్గుతుంటే చూసి ఏం చేస్తాడ, పరమును విడిచి ఈ భూమి మీదకి వచ్చి మహాభయంకరమైన శ్రమలను ఎదుర్కొని మనలందరినీ కూడా విమోచించి విడుదల చేసి విడిపించిన వాడు గనుక నీవు ఎవరిని ఇష్టపడే దానవుగా ఉండాలంటే దేవుని ఇష్టపడే దానవుగా ఉండాలి. ఎందుకు అనేసి అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమించినాడు? ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు. నిజంగా ఒకసారి ఆలోచన చేసిన, ప్రాణం పెట్టేంతగా ప్రేమించేటోళ్ళు ఎవరున్నారండి? కనబడట్లే. అందుకే అక్కడ ఏం చెప్తారు తెలుసా? చదువమ్మా, చదువు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచునా దగ్గర ఏముంది? క్వశ్చన్ మార్క్. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకనాలే. ఏముందడా? కరుణింపక. ఏమండి, అట్లాంటి తల్లిదండ్రులు ఉన్నారు చాలా మంది, అందరూ కాదు కానీ చాలా మంది ఉన్నారు. 3 కొడుకులు ఉంటేనంట ఒకరి మీద ఒకలాగా ఉంటదంట, ఇంకొకరి మీద ఇంకొకలాగా ఉంటదంట. పక్షపాతముతో కూడినటువంటి ప్రేమ. ఇంకా ఎక్కువ అంటే ఏంది, ఆ బిడ్డను మర్చిపోతుందంట కూడా తల్లి. ఏం చెప్తారు అనేసి అంటే మామూలుగా అంటే మర్చిపోవడం అంటే బ్రదర్, పండుకున్నప్పుడు నిద్రలు ఉంటుంది కదా, ఆ మరపు బ్రదర్, ఆ మరపు. అయితే అక్కడ ఏముంటుండే, తన బిడ్డను మరచంటారు, కానీ ఏం మరచినా కరుణింపక, కనికరము లేకుండా. ఎన్ని వార్తలు చూస్తలేమండి. ముండ్ల పొదల్లో పడేసినటువంటి పిల్లలు ఇంతమంది లేరండి. అమ్మేసుకుంటున్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరండి. మోరిలో పడేసినటువంటి వారు పుట్టిన వెంటనే భయంకరమైనటువంటి సంబంధాలు పెట్టుకొని చంపుతున్నటువంటి తల్లులు ఎంతమంది లేరండి. అదిగో వారిని బట్టి రాస్తున్నాడు దేవుడు, నీ తల్లి కరుణింపక మరచినేమో గాని. చదవమా, మరచునా క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఆన్సర్ ఆయనే చెప్తున్నాడు. మళ్ళా వారైనా మరచుదురు గాని, బిడ్డ వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరువను. 46 వచ్చిన అక్కడనే నేను నిన్ను అమ్మా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, దేవుణ్ణి ఎందుకు ఇష్టపడాలా, దేవునికి ఇష్టంగా ఎందుకు బ్రతకాలనేటటువంటి దానికి నేను సమాధానంగా చెప్తా ఉన్నా. నిజంగా విశ్వాసి అనేటటువంటి వారు ఎట్లా ఉండాలంటే బిడ్డ, ఈరోజు వాక్యం మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, కేవలం దేవునికి ఇష్టమైన వారంగా బ్రతకాల. మనకున్న సమస్తము చేత, బలము చేత, మన బలగము చేత, మన ప్రాణంతో సహితము ఎట్లుండాలంట, దేవుని కొరకే, దేవునికి ఇష్టంగానే ఉపయోగపడుతుండాలంట కదా. ఒకసారి చదివినాం కదా, బ్రతుకుచున్నవాడు దేవుని కొరకే బ్రతుకుచున్నాడు, చనిపోయినవాడు దేవుని కొరకే చనిపోతున్నాడు. నిన్ను నీ తల్లైనా మరచునేమో కానీ నేను నిన్ను మరువను. అంతేకాదు, నీ తల్లి నిన్ను 3 ఏళ్ళు ఎత్తుకుంటాదేమో కానీ నేను నిన్ను 46 వచ్చు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను. నీ తల్లైనా మరుస్తుందేమో, నువ్వు నమ్ముకున్న వారు నిన్ను మరుస్తుండొచ్చు, నువ్వు ఆధారపడ్డటువంటి వారు నిన్ను విడుస్తుండొచ్చు. ఇలాంటివి ఇక ముందు మన జీవిత కాలంలో అనేకములు జరగబోతున్నవి. ఎలాంటివి? నమ్మిన వారు సహితము మరచుట, నమ్మిన వారు సహితము విడుచుట. ఇవి మన జీవితంలో ఎదురవ్వబోయేటటువంటివి కనుక దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఎవరు నిన్ను మరచినా నేను నిన్ను మరవను. కానీ కండిషన్ అప్లై, నువ్వు నన్ను ఇష్టపడు, నువ్వు నాకు ఇష్టమైనట్టుగా బతుకు బిడ్డ. నిన్ను ఎవ్వరు మరచినా, నీ తల్లి సహితం
ప్రధానమైనటువంటిదే కదా. నీ తల్లి సైతం ఎవ్వరు మరిచినా కానీ నేను నిన్ను మరవను, నేను నిన్ను విడువను. అంతేకాదు, నేను నిన్ను ముద్దిమి వచ్చే వరకు ఏం చేస్తా, నేను నిన్ను ఎత్తుకొని వాడను ఎత్తుకొని వాడను నేనే. నేనే.